వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. రైల్వే స్టేషన్ లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది తలపైన. దానివల్ల ఏంటంటే ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ బయట వచ్చేసింది. అంటే మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్ లో ఉన్నాడు, అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్ లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 50 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 60. తర్వాత పల్స్ రేటు కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అయ్యారు. పల్స్ అసలు చూసినట్టు ఏం కనిపిస్తుంది. ట్రీట్మెంట్ కూడా రియాక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదన్నా కానీ మనకు ఐఐ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పంపిస్తే మేమే అంబులెన్స్ ఫోన్ చేసేసి తొందరగా నమ్మని చెప్పేసి మామూలుగా ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి బాబుకి వైరస్ కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామని ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మేము రెఫర్ చేసేసి పంపించేసాము. మార్గ మధ్యంలో కూడా ఏమైనా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము. ఇక్కడ ఉంటూ కూడా మనకి ఏం ఫెసిలిటీ లేదు కదా, పెట్టుకొని కూడా వేస్ట్ కదా అని మనము ఐఆర్ సెంటర్కి అడ్వర్టైజ్ పార్టీ తీసుకొని వాళ్ళ పేషెంట్ బిల్లింగ్తోనే పేరెంట్స్ బిల్లింగ్తోనే పంపిస్తాము. వచ్చి కట్టడం అనేది ఏమేమంటే దోమలు ఉన్నాయి, లోపల పని పెట్టింది వీటి హాల్లో వాళ్ళు వచ్చి సర్వీస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ లోపల పంపుతున్నారు. అక్కడ సైడ్ లో పనిపెట్టిన ప్రాబ్లం అది వచ్చి కింద పడితే ప్రాబ్లం అంతా మొత్తం బ్లాక్ అయింది. బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ అయితే బయట వచ్చింది. తర్వాత వాళ్ళు భుజం వేసుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లలు తీసుకొని. వాళ్ళకి ఏం అర్థం కావాలి, హాస్పిటల్కి తీసుకోవాలని మైండ్ ఎవరికి లేదు. అది బయటకు వస్తే సౌండ్ వస్తే తొందరగా వచ్చి వాళ్ళు నక్కం పోయినారు రైల్వే హాస్పిటల్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ చేసినారు. ఆక్సిజన్ పెట్టారు పిల్లలకి, ఆక్సిజన్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినారు. అక్కడ కారణం మా వల్ల కాదు, కొద్ది ఊపిరితో ఉన్నారని చెప్పేసి ఇక్కడ అనంతపూర్ పంపించేసినారు అని ఫోన్ చేసి నాకు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.